Hello everyone. Today we are going to see straight lines 2 marker questions. In last session already we have covered 8 marker questions. Let me know in the comment section whether you are able to understand or not. Okay, we are going to continue today with the 2 marker questions. Before that we need for 2 marker many formulas. I am not at all going to confuse you to write that all formulas here. సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఏవైతే ఎక్కడైతే ఫార్ములాస్ అవసరమైతాయో ద క్వశ్చన్స్ విచ్ ఆర్ నీడెడ్ ద ఫార్ములాస్ డెఫినెట్లీ వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ స్లైడ్ అండ్ వీ విల్ రైట్ ఫార్ములాస్ హియర్. లెట్ us begin the session. 2 markers. First one, find the slopes of the straight line. స్ట్రైట్ లైన్స్ ఇచ్చేస్తారు, వాటికి స్లోప్స్ అడుగుతారు. ఇట్స్ అ వెరీ సింపుల్ బేసిక్ వన్. ఓకే, ఏదైనా స్ట్రైట్ లైన్ నీకు ఇచ్చినప్పుడు సింపుల్గా లెట్ us write the straight line first. Okay, this is your straight line. Find the slope. Slope means here simply whenever a straight line is given in the form of ax plus by plus c equals to 0. ఈ ఫార్మాట్లో ఉంటే the slope of this line will be slope ఎంతో చూపిస్తాం మనం ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఏ ఉంది బై బి. సింపుల్గా మనకు వచ్చిన ఫార్ములా ఏంటంటే సింపుల్గా వెనెవర్ లైన్ ఈజ్ గివెన్ దిస్ ఈజ్ యువర్ లైన్. ఏంటిది ఆ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇది నీ యొక్క లైన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఓకేనా, ఎందుకంటే ఇది వేరియబుల్ 1 1 కాబట్టి. ఓకే, పవర్స్ రైట్. ఇప్పుడు నాకు స్లోప్ అడిగిన స్లోప్ ఆఫ్ దిస్ లైన్ విల్ బీ మైనస్ ఏ బై బి. దిస్ అ బేసిక్ ఫార్ములా. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ ద స్లోప్. ఓకేనా, చలో ఇదే కేటగిరీలో మనం ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఇచ్చిన లైన్ ఇచ్చిన స్లోప్ ఏంటిది అనేది అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ చెప్పండి. ఇది నువ్వు కంపేర్ చేస్తే హియర్ ఏ ఈక్వల్స్ టు 1, బి కూడా 1. ఎందుకు బి లేదు కదా ఇక్కడ, ఏ లేదు బి లేదు అంటే లేదంటే ఉంది, ఏముంది 1 అని ఉంది, మరి లేదని ఉంది అని రైట్. ఎక్స్ అంటే దాని ముందు 1 ఉంది అని అర్థం. ఓకేనా రైట్. స్లోప్ ఆఫ్ దిస్ ఫస్ట్ లైన్, స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఫస్ట్ లైన్ విచ్ గివ్స్ మైనస్ సింప్లీ మైనస్ ఏ బై బి అంటే ఏమొచ్చేసింది -1 ఆన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ సెకండ్ వన్ సింపుల్గా మీరు ఇప్పుడే చెప్పేస్తారు సెకండ్ లైన్ స్లోప్ ఏంటిదయ్యా అని అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ ఆల్రెడీ -1 ఉంది, ఎక్స్కి 1 ఉంది. ఓకేనా, ఫార్ములా ఇది మైనస్ ఏ బై బి కదా, సింపుల్గా M2 వచ్చేసింది ఏంటి 1 అని వచ్చేసింది. ఓకేనా, స్లోప్స్ విల్ బి సింప్లీ 1 అండ్ -1 అంతే. ఏముంది ఇది మనకి ఉంటుందా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కంటైనింగ్ ద 2 పాయింట్స్. ఇదేంటిది అని అంటే ఇట్స్ జస్ట్ 2 పాయింట్ ఫామ్. ఏం ఫామ్ అయ్యా 2 పాయింట్ ఫామ్ అనమాట. ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ గివెన్, ఫస్ట్ పాయింట్ విల్ బి x1 y1, సెకండ్ పాయింట్ వచ్చేసి x2 y2. ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ గివెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ PQ స్ట్రైట్ లైన్ ఏంటిది అని అంటే సింపుల్గా y మైనస్ y1 ఈక్వల్స్ టు స్లోప్ ఏంటిది y2. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఏంటిది వైల డిఫరెన్స్ బై ఎక్స్ల డిఫరెన్స్. సింపుల్. ఓకే, ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఓకేనా రైట్. సింపుల్ ఫార్ములా, వీటికి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. 2 పాయింట్స్ ఇచ్చిన నేను ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని అడిగిన y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఎం ఏంటిదయ్యా స్లోప్. ఇగో 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఏంటిది వైల డిఫరెన్స్ బై ఎక్స్ల డిఫరెన్స్. దట్ ఇస్ వాట్. ఓకేనా, సింపుల్ కదా రైట్. చలో ఇక్కడ చూద్దాం ఇప్పుడు క్వశ్చన్స్. చూడండి 2 పాయింట్స్ ఇచ్చేసిండు. లెట్ us కన్సిడర్ ద పాయింట్స్. ఓకే, లెట్ ఏమనుకుందాం 2, -3. బి ఏంటిది 3 0, -. ఇప్పుడు ఏం రాస్తావు x1 y1 x2 y2. వాట్ ఈస్ ద ఫార్ములా? ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఏంటిది అది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏబి ఈక్వల్స్ టు y మైనస్ y1 ఈక్వల్స్ టు స్లోప్ ఎట్లా వస్తుంది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x1. అది సింపుల్ యాజ్ దట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. సింపుల్గా మనకు స్లోప్ అంటే వైల డిఫరెన్స్ బై ఎక్స్ల డిఫరెన్స్. y మైనస్ y1 ఎటు ఉంటుంది అటు ఎక్స్ మైనస్ x1. ఏం లేదు, ఇది కూడా స్లోప్ ఎటు పట్టుకు వస్తుంది రైట్. ఓకే రైట్, చలో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. y మైనస్ y1 ఏముంది -3. ఓకే, డిఫరెన్స్. ఇప్పుడు నాకు స్లోప్ కావాలి, ఈ వైలని తీసేద్దాం.
ఓకే, ఏమొస్తుంది చెప్పండి, y2 మైనస్ y1. y2 ఏముంది, -3, మళ్ళీ -3. ఇది బిల్కుల్ ఏమైపోతుంది చూస్తారు, ఇది +3 అయిపోతుంది. 0 బై సంథింగ్, 0 మొత్తం 0. ఇంకా నువ్వు చేసినా చేయకపోయినా వచ్చేది ఏంటి, సింప్లీ 0 ఇట్ సెల్ఫ్. నువ్వు రాసినా రాయకపోయినా సింపుల్గా ఏమొస్తుంది, ఇది మొత్తం 0 ఇంటూ సంథింగ్, ఇది 0, y + 3 = 0. ఓకే, దిస్ ఈజ్ ద లైన్. ఇప్పుడు ఫర్ దాట్ సెకండ్ వన్ అడిగినప్పుడు సెకండ్ వన్ వచ్చేసి మీరు చేయాలి సింపుల్గా, ఇది x1 y1 x2 y2. ఓకేనా, రైట్. దీంట్లో ఇప్పుడు ఏంటి, y - y1 = y2 - y1 / x2 - x1 ఇంటూ x - x1. ఆ ఫార్ములాలో పెట్టేస్తే ఇది వస్తుంది. ఓకేనా, ఒకటేమో x = y, ఇంకోటేమో వైకి ప్యారలల్గా ఉంటుంది, ఒకటేమో ఎక్స్కి ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్, యాంగిల్ అడుగుతుంది. ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y = ఇచ్చేసి మేక్స్ విత్ ద y యాక్సిస్. యూజువల్లీ యాంగిల్ అనగానే మనకి యాంగిల్ ఇట్ సెల్ఫ్ వి ఆల్ నో, జస్ట్ ఇట్ ఈస్ మేకింగ్ ఇంక్లినేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ కదా. ఈ x యాక్సిస్తో చేసేదాన్ని మనం యాంగిల్ కింద కన్సిడర్ చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం అడుగుతారు అంటే సింపుల్గా చూడండి, విత్ ద y యాక్సిస్, ఈ లైను y యాక్సిస్తో చేసే యాంగిల్. ఓకేనా, చలో అసలు ఇచ్చిన ఫార్మేట్ చూడండి మీరు, 21 కదా. ఏం ఫార్మేట్ ఇచ్చిండు క్వశ్చన్, గివెన్ స్ట్రైట్ లైన్ ఏంటిది, అది y = ఇదేదక్కడో చూసినట్టు చూడండి, y = mx + c ఫార్మేట్లో ఉంది. అంటే ఏం చెప్పండి, mx + c ఫార్మేట్ అంటే ఏం చెప్పండి, ఇదేమో y ఇంటర్సెప్ట్, ఇది స్లోప్. సింప్లీ ఇఫ్ ఎ లైన్ like this, if it is intersecting, where it is intersecting, c = -4 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ లైన్. ఓకే, స్లోప్ ఏంటిది మరి, స్లోప్ ఏంటిదయ్యా అని అంటే స్లోపు m. ఓకే, యాంగిల్ tan θ ఎంత వచ్చింది స్లోపు, కంపేర్ విత్ దిస్ వన్ అండ్ యూ టెల్ మీ నౌ. స్లోప్ m = √3. m అంటే ఏంటిది, స్లోప్ ఐ కంపేర్. ఓకే, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ tan θ = √3. √3 ఎప్పుడు వస్తుంది, tan 60 degrees = 60 degrees. దట్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ 60 degrees. ఓకేనా, స్లోప్ 60 degrees తెలిసిపోయింది మనకి యాంగిల్. నాకు ఇప్పుడు నేను అడిగే క్వశ్చను ఇక్కడ ఎంత యాంగిల్ ఉందని కాదు, దిస్ ఈజ్ ద యాంగిల్, హౌ మచ్ ఇట్ ఈస్, బికాజ్ ఇట్ ఈస్ గివెన్ క్లియర్లీ విత్ ద y యాక్సిస్. y యాక్సిస్తో చేసేది, ఇది y యాక్సిస్ కదా బట్. ఓకే, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ కదా. ఇప్పుడు నాకు యాంగిల్ డైరెక్ట్లీ అడిగితే 60 degrees, బట్ యాంగిల్ విత్ ద y యాక్సిస్ టు ది స్ట్రైట్ లైన్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ 60, దిస్ ఈజ్ ఆల్సో 60, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సింపుల్గా ఇది 90, మనకు ఆల్రెడీ తెలుసు కోఆర్డినేట్స్. సింప్లీ ద యాంగిల్ విత్ ద y యాక్సిస్, యాంగిల్ విత్ y యాక్సిస్ = సింప్లీ 90 - 60 degrees = 30 degrees. ఎందుకు 90 మైనస్ రాసిన చెప్పండి, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180. ఓకేనా, ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ 90 పోయింది, ఇంకా రెండింటి సమ్ 90 ఉండాలి 180లో. అప్పుడు ఇక్కడ 60, ఇంకోటి 30 రావాలంటే, 30 రావాలంటే ఏం చేయాలి, ఈ 90లో నుంచి దీన్ని తీసేయాలి సింపుల్గా. ఓకేనా, లేకపోతే నువ్వు 180 అట్లయినా రాసుకుని ఇష్టం ఏది రాసినా కదా. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం, జస్ట్ వెయిట్. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21 చూడండి, 22. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్, లైన్ దేని నుంచి పోతుంది, స్లోప్ ఇచ్చేసిండు. ఇంకో ఇక్కడ మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాను, లైన్ పాసింగ్ టు దిస్ పాయింట్స్ అండ్ స్లోప్ అని ఇస్తాడు. రైట్, ఇఫ్ 2 points ఆర్ గివెన్, స్లోప్ ఫార్ములా ఏంటిది, స్లోప్ ఓకే = 2 అని ఇచ్చిండు, గివెన్. ఓకే, అండ్ లైన్ పాసింగ్ త్రూ, a line passing through the points ఏంటి బాబు చెప్పండి. ఒకటి వచ్చేసి 2, 5, ఇంకోటి వచ్చేసి అండ్
If line is passing through the 2 points, what is the slope? Slope of this line. Slope of a line if 2 points passing through అన్నప్పుడు స్లోప్ m ఈక్వల్స్ టు సింప్లీ వైల డిఫరెన్స్ ఇప్పుడే చేసినాం మనం x1 y1 x2 y2 వైల డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ వైల డిఫరెన్స్ ఇగో వైలను డిఫరెన్స్ చేద్దాం నెక్స్ట్ ఎక్స్ల డిఫరెన్స్ x2 minus x1 x2 minus x1 this is the slope which is equals to 2 it is given now we can find x value this is minus 2 కదా తీసేస్తే ఇటు పంపించేద్దాం 2 into x minus 2 ఓకే చలో గెట్స్ క్యాన్సిల్ అవుట్ ఏం మిగిలింది 1 మిగిలింది కదా -1 మిగిలింది నాకు x కావాలి x ఈక్వల్స్ టు ఈ 2ని ఇటు పంపించేద్దాం ఏమవుతుంది +2 అవుతుంది సింప్లీ వీఆర్ గెటింగ్ x ఈక్వల్స్ టు 1 what is the value of x? X value is 1, angle is 30. We got right just before, angle is 30. Okay na? Right. 2 questions done. Next, find the value of y. Y value అడుగుతున్నాడు అన్ని బేసిక్ క్వశ్చన్స్ 100% you are able to do it. 2 వస్తాయి మనకి 2 మార్కర్స్ ఈజీలీ వీ కెన్ డూ ఇట్ ఇంకో సెషన్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ నో నీడ్ టు వరీ most of the questions will be repeated from this itself no need to worry this models find the value of y okay ఇచ్చేసిండు 2 పాయింట్స్ నుంచి పోతుంది లైన్ ఓకే లైన్ ఈస్ జాయినింగ్ మీన్స్ లైన్ ఈస్ పాసింగ్ రైట్ ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ చూసారా మంచిది క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ ఏం చూడండి వైని కాసేపు పక్క పెట్టండి వైని ఫైండ్ అవుట్ చేయడం అని పక్క పెట్టండి ఫస్ట్ కాన్సెప్ట్ ఏం మాట్లాడతారు ఇఫ్ ద లైన్ ఈజ్ జాయినింగ్ ద 2 పాయింట్స్ అనగానే 2 పాయింట్స్ నుంచి లైన్ పోతుందట జెట్ స్పిల్ ఇట్లా పోతుంది లైన్ ఓకే లైన్ పోతుంది 2 పాయింట్స్ నుంచి ఓకే వేర్ ఆర్ దోస్ 2 పాయింట్స్ హియర్ ఇట్ ఈస్ ఒకటేమో 3, y ఇంకోటేమో 2, 7 దిస్ లైన్ వాట్ ఎవర్ దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద 1 more 2 పాయింట్స్ ప్యారలల్ అంటే ఇప్పుడు ఇది లైన్ ఇట్లుంటే ఇది కూడా దీనికి ఎగ్జాక్ట్గా సేమ్ స్లోప్ ఉంటుంది ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ దేర్ స్లోప్స్ విల్ బీ ఈక్వల్ ఆ పాయింట్ తెలవాలి ఇప్పుడు దీని నుంచి పోయే పాయింట్స్ ఏంటివి అని అంటే ఇట్ ఈస్ గివెన్ -1, 4 అనదర్ ఈజ్ 0, 6 రైట్ ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఏంటి ఒకటి ఇవి తీసుకుందాం లెట్ us కన్సిడర్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ప్యారలల్ టు ద ఎట్లా అర్థం దీన్ని ప్రజెంటేషన్ ఏంది దీని స్లోప్ ఈక్వల్ ఫస్ట్ అది రాద్దాం గివెన్ లైన్స్ పాయింట్స్ కంటే గివెన్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ గివెన్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఆర్ ప్యారలల్ ఆ 2 లైన్స్ కూడా ఏమని చెప్పిండు ప్యారలల్ లైన్స్ అని చెప్పేసిండు క్లియర్గా ఆ లైన్స్ ప్యారలల్ అని చెప్పేసిండు వాడు ప్యారలల్ అంటే దట్ ఇంప్లైస్ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ లైన్ 1 దిస్ ఇస్ లైన్ 2 స్లోప్ ఆఫ్ L1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ L2 ఓకే స్లోప్ ఆఫ్ L1 ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ లైన్ 1 ఈక్వల్స్ టు ఇట్స్ నథింగ్ బట్ వీటి స్లోప్ ఏంటిది అది 7 minus 3 7 minus y వైల డిఫరెన్స్ కదా ఫస్ట్ ఓకే వైల డిఫరెన్స్ బై ఎక్స్ల డిఫరెన్స్ 2 minus 3 వచ్చేసింది సిమిలర్లీ m2 చెప్పబోయ్ m2 ఏమొస్తుంది వీటి డిఫరెన్స్ 6 minus 4 బై 0 minus -1 వైల డిఫరెన్స్ బై ఎక్స్ల డిఫరెన్స్ దట్స్ ఇట్ నెక్స్ట్ ఏంటి మరి స్టోరీ నెక్స్ట్ ఏం వచ్చేసింది ఇక్కడ దీస్ ఆర్ ఈక్వల్ వీ కన్సిడర్ ఈక్వల్ రైట్ బికాస్ లైన్స్ ఆర్ ప్యారలల్ చలో ఈక్వల్ చేసేద్దాం ఇక్కడ ఏం వచ్చేసింది -1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత 2/1 గెట్స్ క్యాన్సిల్ మైనస్ ఇట్ వెళ్తుంది ప్లస్ ఏం కాదు ఇది ఇంటూ ఇటు వస్తే ఇంటూ అవుతుంది ఓకే సింప్లీ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఈ వైని ఇటు పంపించేద్దాం 2ని ఇటు పట్టుకొచ్చేద్దాం 9 = 5 ఎందుకు ఇది ఇటు పోతే ప్లస్ ఇది ఇటు వస్తే ప్లస్ చలో ద ఆన్సర్ ఈస్ 9 సింపుల్ అండర్స్టాండింగ్ ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ కాన్సెప్ట్ ఈస్ స్లోప్స్ విల్ బీ ఈక్వల్ లైన్స్ ఆర్ ప్యారలల్ ఏం రాసుకుందాం ఇక్కడ పాయింట్
ఓకే, సింపుల్గా మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో కొన్ని పాయింట్స్ దొరికినాయి మనకి. ఏంటి స్లోప్ కూడా రాసుకుందాం. ఇక్కడ స్లోప్ వచ్చేసి వైల డిఫరెన్స్, ఇది మాటికి వస్తుంది చూస్తారా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దిస్ యూ షుడ్ నో. నెక్స్ట్ ఏంటిది, మనం ఇంకేం చూసినాం, ఇప్పుడే చూసినాం ఏంటది, y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఇస్తే, y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఇస్తే దిస్ విల్ బీ స్లోప్. ఓకే, దిస్ విల్ బీ y ఇంటర్సెప్ట్. y ఇంటర్సెప్ట్ అంటే y యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది అనేది మాట్లాడేది. ఓకేనా, రైట్. ఇంకే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్కి ఏమొచ్చేసింది మనకి, ప్యారలల్ లైన్ స్లోప్స్ విల్ బీ ఈక్వల్ ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఏంటివి ఈక్వల్, దీన్ని m1 దీన్ని m2, m1 ఈక్వల్స్ టు m2. దిస్ ఇస్ బేసిక్ అండర్స్టాండ్. ఇఫ్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఓకే, 90 degrees చేస్తున్నాయి, అప్పుడు వీటిది m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే 90 degrees చేస్తే స్లోప్స్ ఏమైపోతాయి, -1 ఉంటుంది ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్. ఓకే, చలో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్స్. మన స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ప్యారలల్ టు, సెకండ్ వన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు. మనల్ని స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటుండు లైన్స్ది. ఆ లైన్స్ అంట parallel to the line joining these 2 points or line passing through these 2 points. First of all, line passing through these 2 points, and if 2 points are given, can we find the slope? Yes, 100%, right? Simple question. ఇప్పుడే డిస్కస్ చేసుకోండి. ఓకే, గివెన్ పాయింట్స్ ఏంటి అవి, గివెన్ పాయింట్స్ సింప్లీ 6,3, another is -4,5. If you know the 2 points, can we find the slope? Slope equals to y la difference, ఓకేనా, బై ఎక్స్లో డిఫరెన్స్. ఎక్స్ ఇక్కడ ఎక్స్, వాటి డిఫరెన్స్ అనేది మైనస్ వచ్చింది. ఓకేనా, 2 బై ఎంత 10 కదా, 1 5 -1/5 వచ్చింది. ఓకే, యూజువల్లీ ఏ లైన్ పాసింగ్ త్రూ 2 points, ఓకే, 6,3 as well as -4,5. The slope of this line slope of this line will be -1/5. We got this one. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా అంటే, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్స్. 2 లైన్స్ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. అందులో ఒక లైన్ తీసుకుందాం. ఈ లైను ఈ పైన ఉన్న లైన్కి ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉంది. ఓకే, ఇది ప్యారలల్గా ఉంది. దీని స్లోప్ ఏంటిది? ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ విల్ బి స్లోప్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్ విల్ బి ఈక్వల్. సింప్లీ స్లోప్ ఆఫ్ ది ప్యారలల్ లైన్ ఏమవుతుంది, సింపుల్గా ఇది ఏదైతే స్లోప్ ఉందో అదే ఉంటుంది. సెకండ్ కేస్ ఏంటి మరి, నీ లైన్ ఇక్కడ ఉందాయా, ఈ సేమ్ లైన్కి, ఓకే, ఈ సేమ్ లైన్కి ఇప్పుడు ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే, మనం పర్పెండిక్యులర్ లైన్ని గీద్దాం. ఓకే, పర్పెండిక్యులర్ లైన్ గీసినాం, కనిపిస్తుంది కదా. దిస్ ఈజ్ నౌ పర్పెండిక్యులర్ మీన్స్ విచ్ మేక్స్ 90 degrees. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? ఓకే, స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ ఈక్వల్స్ టు, సింప్లీ ఈ స్లోప్ ఏదైతుందో దాన్ని ఉల్టా చేద్దాం, సింబల్ చేంజ్ చేద్దాం. ఓకేనా, ఒకటి వచ్చేసి 5, ఇంకొకటి మైనస్. ఎందుకు ఇట్లా ఎట్లా చేసినాం, సింపుల్గా ఏం లేదు, m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. దిస్ ఆర్ ద పర్పెండిక్యులర్ సినారియో. ఇప్పుడు నాకు ఈ గ్రీన్ లైన్ స్లోప్ వచ్చేసి -1/5. మరి బ్లూ లైన్ ఏంటిదయ్యా తెలియదు, వీ షుడ్ ఫైండ్ కదా, రైట్. ఇప్పుడు ఈ మైనస్ కటపీట m2 ఈక్వల్స్ టు డివిజన్లో ఉంది, ఇటు వస్తే మల్టిప్లికేషన్. దట్స్ వాట్. డైరెక్ట్లీ ఇంత సోది ఎందుకు, సింపుల్గా వెన్ ఎవర్ స్లోప్స్ ఫర్ ది పర్పెండిక్యులర్ లైన్స్ దాన్ని ఉల్టా చేయాలి, సింబల్ చేంజ్ చేయాలి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చిండు అండ్ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఏం చెప్తున్నాడు, కొంచెం వర్డ్ మీరు చూడంగానే ఏదో అలాగా అనిపిస్తుంది, ఆడ ఏం లేదా. ఓకే, ఏంటది మీనింగ్ ఏందో చూద్దాం, చూడండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. నువ్వు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మస్తు ఉన్నాయి మనకి
ఏమేమి ఉన్నాయి, ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంది, స్లో పాయింట్ ఫామ్ ఉంది, నెక్స్ట్ డబల్ ఇంటర్సెప్ట్ ఉంది, పాయింట్ ఫామ్, డబల్ పాయింట్స్ అదే 2 పాయింట్ ఫామ్ ఉంది, ఎన్ని ఉన్నాయి. ఓకే, నార్మల్ ఫామ్ ఆల్సో ఇస్ దే, ఎన్ని ఉన్నాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చేషన్. అది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో పాయింట్ ఇచ్చేషన్. ఏముంది అది -4, -5 ఇక్కడ ఉంటుంది, 5 ఇక్కడ ఉంటుంది, అట్లా పోతుందని అర్థం. క్లారిటీ ఉంది కదా. అండ్ కట్టింగ్ ఈక్వల్, ఇక చూసిట అది ఎట్లా కట్ చేస్తుందట అంటే కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్. అంటే జీరో అవ్వద్దు, జీరో నుంచి పాస్ అవ్వట్లే, ఓకే, కట్ చేసుకుంటూ పోతుంది. ఎట్లా పోతుందయ్యా అంటే సింప్లీ దిస్ ఈజ్ యువర్ లైన్ ఎగ్జాంపుల్, ఇట్లా కట్ చేసుకుంటూ పోతుంది. అది ఎక్కడ -4, 5 అనే పాయింట్ నుంచి పోతూ కట్ చేస్తూ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. అంటే ఇది ఎంత ఉందో ఇది అంతే, అర్థమవుతుందా? ఆ లెంత్ ఉంటుంది, అది ఇది ఈక్వల్ అన్నమాట. గివెన్ లెట్ us కన్సిడర్ లెట్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ని మనం ఏం తీసుకుందాం అంటే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఏ ఫార్మాట్లో తీసుకుందాం? ఇంటర్సెప్ట్ ఫామ్లో తీసుకుందాం. అంటే ఏంది సార్? ఏం లేదా, x/a + y/b = 1. దిస్ ఈజ్ ద ఇంటర్సెప్ట్. అంటే ఇక్కడ ఏంటిది, ఇది ఈ లెంత్ వచ్చేసి a అని, ఈ లెంత్ వచ్చేసి b అని, అంతే. ఐ వాంట్ లెంత్, వెదర్ ఇస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ గురించి మాట్లాడు. లెంత్ ఇంటర్సెప్ట్ నెగిటివ్ పాజిటివ్, ఓకేనా? రైట్, లెంత్ ఇది లెంత్ కాబట్టి ఇది తీసుకుందాం. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చేసిందంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద, ఈ స్ట్రైట్ లైన్ దేని నుంచి పోతుందట? ఈ పాయింట్ నుంచి పోతుంది మనం కన్సిడర్ చేసుకునే స్ట్రైట్ లైన్. అండ్ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే గివెన్ ఏంటిది? గివెన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటిది? ఏబీలు ఇద్దరు కూడా ఒక్కడే, అంటే ఇద్దరు కూడా స్ట్రైట్, ఇద్దరు కూడా ఒక్కడేంది సార్? ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే ఏబీలు 2 ఈక్వల్ అని ఇచ్చేసిండు. దాట్ మీన్స్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్, నో. x/a + y/b రాయను, ఇంకా నేను ఏనే రాస్తా. నౌ దిస్ విల్ బి సింప్లీ x + y = a. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే వచ్చిందో మనకు, ఈ లైను ఏ పాయింట్ నుంచి పోతుంది? దిస్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ నుంచి పోతుందంటే -4, 5. ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇలా పడేద్దాం, సింపుల్గా ఏ వచ్చేస్తుంది. మళ్ళీ గెట్ బ్యాక్ టు దిస్ వన్, దెన్ ఆన్సర్ డన్. ఇదే కదా, రైట్. -4 + 5 = a. దట్ మీన్స్ a = 1 వచ్చేసింది. సింప్లీ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ విల్ బీ సింప్లీ ఏమొచ్చేసింది? x + y = 1. అంతే, x + y = 1 అంటే ఇటు ఈక్వల్ 1 లెంత్తో కట్ చేస్తూ పోతుంది. ఓకేనా? రైట్. సింప్లీ దాన్ని ఇంకా రాయాలంటే ఇది పంపిస్తే x + y - 1 అని కూడా రాసుకోవచ్చు. రైట్. షో దట్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ అంటే ద పాయింట్స్ విచ్ ఆర్ లై అనే సేమ్ లైన్. ఓకే, సేమ్ లైన్ అంటే ఈ 3 పాయింట్స్ ఇప్పుడు ఏందన్నట్టు 3 or more పాయింట్స్ లై అనే సేమ్ లైన్, ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం. చలో, అయితే ఇప్పుడు నేను ఇట్లా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఏ అనుకుందాం, దిస్ ఇస్ బి అనుకుందాం, దిస్ ఇస్ సి అనుకుందాం. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి విల్ బీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి విల్ బి 0. అయినా కొలీనియర్. ఎందుకు? అసలు ట్రయాంగిలే పాసిబుల్ కాలేదు, దాని ఏరియా 0 అంటే అతుక్కుపోయింది. ఇట్లా ఇప్పుడు ఇటు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చేసుకుంటే కొంచెం ఏరియా వచ్చేసింది. ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన నేను, అసలు ట్రయాంగిలే ఫామ్ కాలే. ఓకే, ట్రయాంగిలే ఫామ్ కాలే, అప్పుడు ఎట్లా వస్తుంది? ఏరియా 0 అయిపోతుంది కదా. ఆర్ ఐ డూ వన్ మోర్ థింగ్. ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, దేర్ స్లోప్స్ విల్ బి మస్ట్ బి ఈక్వల్. ఈ పాయింట్ ఇక్కడ రాసుకుందాం. ఏంటిది అది? పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఏంటివి? కొలీనియర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి ఈక్వల్ అయితే ద స్లోప్ ఆఫ్ ఏబి
మస్ట్ బి ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ బీసీ. ఎందుకు ఈ పాయింట్? ఎందుకంటే ఇప్పుడు నువ్వు లైన్ తీసుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వెయిట్ తీసుకున్నావు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎందుకు అట్లా స్లోప్స్ ఎందుకు ఈక్వల్? ఇప్పుడు ఈ పాయింట్కి స్లోప్ చేసినాం, ఓకే, ఒక వాల్యూ వచ్చింది బరాబర్. ఎందుకు ఇప్పుడు నేను ఇందాక కాన్సెప్ట్లో ఏం చేసుకున్నాను, ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ దేర్ స్లోప్స్ విల్ బి ఈక్వల్. ఇప్పుడు ఈ స్లోపు సంథింగ్ వచ్చింది మనకి, ఇక్కడ ప్యారలల్ అని చెప్పినప్పుడు ఈ రెండింటి స్లోప్స్ ఈక్వల్ బరాబర్. ఈ లైన్ తీసుకొచ్చి దీని మీద పెట్టినాం. ప్యారలల్ ఉన్నప్పుడు స్లోప్స్ ఈక్వల్ అయితే, ఒకే లైన్ మీద లై ఉన్నప్పుడు 100% స్లోప్స్ ఈక్వలే కదా. బట్ రైట్, దెన్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్, షో దట్ అని అడుగుతున్నాడు. అంటే వీ డూ వన్ థింగ్, ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏంటది? వీ కెన్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ దీస్ 3 పాయింట్స్ ఫస్ట్. ఓకే, వీటికి మనము స్లోప్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి. ఓకేనా? కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. స్లోప్ ఆఫ్ ఏబి వెదర్ ఈక్వల్ ఆర్ నాట్, షో అన్నాడు కాబట్టి కంపల్సరీ ఈక్వల్. స్లోప్ ఆఫ్ బీసీ, చలో చేసేద్దాం. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు, చలో చేసేద్దాం. స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ బీసీ. చెప్పండి, స్లోప్ అంటే ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వైలో డిఫరెన్స్ ఎంత? 5 మైనస్ 1. ఎక్స్లో డిఫరెన్స్ 5 మైనస్ హాఫ్ మైనస్ 5. ఎందుకు? వీడికి మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ రెండింటి వైలో డిఫరెన్స్ బై ఎక్స్లో డిఫరెన్స్ 10 మైనస్ 5. చూడండి, ఓకేనా? ఇక్కడ ఏమొచ్చేసింది మనకి 4 బై 10 వచ్చేసింది. ఇక్కడ తీసేస్తే 3 కదా, 2 సరే 2 బై 5 వచ్చేసి. ఆర్ దోస్ ఈక్వల్? హౌ? 2s are 5s are 2 టేబుల్. ఓకేనా? బోత్ ఆర్ ఈక్వల్. హెన్స్ therefore given points are collinear. ఎందుకు collinear? their slopes must be equal. సింప్లీ యూ కెన్ డూ ఇట్. రిమైనింగ్ అవి కూడా ఎట్లా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి 100%. రైట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఓకే, మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ జీరో. దిస్ మోడల్ ఆల్సో ఇంపార్టెంట్. సింపుల్ ఇది, సింపుల్ బట్ ఇంపార్టెంట్. ఇందాకనేమో నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఈసారి ఏమంటుండే? నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ జీరో. ఇందాకనేమో అవి ఈక్వల్ అన్నాడు. గివెన్, సింప్లీ చెప్పమంటే గివెన్ ద సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమవుతుంది అని అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 0. ఎందుకు అట్లా ఏ ప్లస్ బి రాసిన? లెట్ us కన్సిడర్ స్ట్రైట్ లైన్. లెట్ స్ట్రైట్ లైన్ బి ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్లో తీసుకుందాం. ఏంటిది అది? సింప్లీ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 కదా. బడు సింప్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ నౌ. ఇంకో ఇది ఈక్వల్ అని చెప్పేసిండు, ఇచ్చింది కదా, సమ్స్ విల్ బీ ఈక్వల్. చలో, దీనివల్ల ఏంటి యూజు? సింపుల్గా లెట్ ఇట్ బి, ఇది ఒక ఈక్వేషన్ అని. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్ మనం ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో దట్ స్ట్రైట్ లైన్, దిస్ స్ట్రైట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్. రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ దేని నుంచి పోతుంది? పాసింగ్ త్రూ ద పాయింట్, పాసింగ్ త్రూ 2,3 నుంచి పోతుందండి ఇది. చలో పడేద్దాం. ఎక్స్ దగ్గర 2 రాద్దాం, వై దగ్గర ఏం రాద్దాం? వై దగ్గర 3 రాద్దాం. ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ఈక్వేషన్. చలో ఈక్వేషన్ అని ఎందుకు అనుకుందాం కానీ సరే. ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు చెప్పండి? ఏ ఈక్వల్స్ టు మైనస్ బి రాయొచ్చా? ఎందుకు? ఈ ప్లస్ బిని పంపించేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లగ్ ఇన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్స్ టు మైనస్ బి ఇన్ అబోవ్ ఈక్వేషన్. చలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమైపోతుంది? ఇది ఇట్లానే ఉంటుంది. ఇక్కడ మాత్రం మైనస్. ఎందుకు? ఈ బి సరే ఇక్కడ పెడదాం.
ఇక్కడ ఏ దగ్గర ఏం రాస్తున్నాం, మైనస్ బి రాస్తున్నాం. ఇది ఇట్లనే ఉంచినామయ్యా సింప్లీ. ఎల్సిఎం బి విల్ బి సేమ్, దిస్ మైనస్ గోస్ న్యూమరేటర్. ఓకేనా, రైట్. బి డివిజన్లో ఉంది, ఇటు పంపిస్తే మల్టిప్లికేషన్. ఇక్కడ ఏమైపోతుంది, 1 ఈక్వల్స్ టు బి. అట్లా ఎట్లా సార్, డివిజన్లో ఉంది, ఇక్కడ పోయింది, ఇంటూ అయింది, 3 lines to పోతాం, రైట్. బి ఈక్వల్స్ టు 1, యూ కెన్ సబ్స్టిట్యూట్ దేర్ ఇట్ సెల్ఫ్, దట్ విల్ బి ఏ ఈక్వల్స్ టు -1. ఓకేనా, దట్ ఇంప్లైజ్ బికాస్ ఏ మనకి ఇది కదా ఉంది, రైటా. ఏ ఈక్వల్స్ టు బి ప్లేస్లో ఏం రాస్తున్నా, 1 రాస్తున్నా. దిస్ విల్ బి యువర్ ఆన్సర్. ఏ వచ్చింది, బి వచ్చింది, స్టిల్ ఆన్సర్ ఇస్ నాట్ ఓవర్. వీ నీడ్ టు ఫైండ్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ విల్ బి x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 కదా. దీంట్లో బి ప్లేస్లో 1, ఏ ప్లేస్లో -1, ఏ ప్లేస్లో -1 పెట్టేద్దాం, బి ప్లేస్లో 1 పెట్టేద్దాం. ద ఫైనల్ ఆన్సర్ విల్ బి -x + 1 ఈక్వల్స్ టు 0. ఓకే, నాకు ఎక్స్కి నెగిటివ్ ఉంచడం ఇష్టం లేదు సార్ అంటే వైకి తెచ్చేసి దాన్ని, అదేం బాధపడదు. ఓకే, మైనస్తో మల్టిప్లై చేయి, ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ -1 వస్తుంది, ఇటు పట్టుకొస్తే +1 అయిపోతుంది సింప్లీ. ఓకే, రైట్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. 2 అడుగుతున్నాడు. పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుంచి పోతున్నాయంట. అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్కి ఈక్వల్ యాంగిల్స్ చేస్తూ పోతున్నాయంట. వాటికేం పని లేదా? ఎస్, చూడండి. చలో, ఇప్పుడు ఏమన్నాడనంటే క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ను మనం ఫైండ్ అవుట్ చేయమంటుండు. దిస్ ఆర్ ఆల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. అవి ఎక్కడి నుంచి పోతున్నాయి అంటే 0 నుంచి పోతున్నాయి. ఓకే, ఎక్కడి నుంచి పోతున్నాయి, 0 నుంచి పోతున్నాయి. ఇట్లా కానీ పోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా పోవచ్చు. పోతా ఇవి ఉత్తనే పోతలేవు. ఇవి ఏం చేస్తున్నాయి అంటే మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా, వీటితోని ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ చేస్తున్నాయి, ఈక్వల్ యాంగిల్స్ చేస్తున్నాయి. మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ అంటే ఇప్పుడు బ్లూ లైన్ తీసుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ ఎంత ఉందో యాంగిల్ ఇక్కడ కూడా అంతే. బట్ ఇది టోటల్ 90 కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, ఈక్వల్ అంటే 45. చలో, ఇది ఒకటి ఓవర్, బ్లూ లైన్ స్టోరీ ఓవర్. ఇప్పుడు నాకు ఇది వద్దాం, ఆరెంజ్ నాకు విత్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అయితే కాదు, ఇక్కడికి మళ్ళీ ఇద్దరు కూడా ఈక్వలే కదా, 45 యాక్చువల్గా ఈక్వల్ డివైడ్. కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటంటే నాకు ఈ టోటల్ కావాలి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్. ఇక్కడ వరకు అయితే 90 + 45 135 degrees చేస్తుంది. పాసింగ్ ఏ పాయింట్ 0,0. చలో, పాసింగ్ పాయింట్ ఉంది, యాంగిల్ ఉంది, స్లోప్ ఆఫ్ తెలిసిపోతుంది మనకి. ఓకేనా, రైట్. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ 1. ఇది L2 చేసేద్దాం. ఇంకా స్లోప్ ఆఫ్ L1 ఏంటిది, అది స్లోప్ ఆఫ్ L1 ఏంటిది, సింప్లీ స్లోప్ అంటే ఏంటిది, tan θ కదా, tan 45. ఎన్ని డిగ్రీస్ ఇచ్చాడు, 45 degrees ఈక్వల్ చేస్తుంది కాబట్టి అప్పుడు స్లోప్ ఏమైపోతుంది, 1 అయిపోయింది. సింప్లీ యూ టెల్ మీ నౌ, పాయింట్ ఇచ్చేసిన నేను, అండ్ పాయింట్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ 0,0, రైటా. ఇప్పుడు స్లోప్ ఆఫ్ M2 అంటే సెకండ్ లైన్. ఓకే, లైన్ 2 రాద్దాం ఆగండి. లైన్ 2 లైన్ కింగ్ కాదు, ఓకే, లైన్ 2. వాట్ ఈస్ ద యాంగిల్ ఈజ్ మేకింగ్ an angle with the positive x-axis is green color, 135. that is second line, tan 135. how much it will be, tan of 90 + 45 రాస్తాం. 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. చలో ఎడికి అవుతున్నాం. నెక్స్ట్ 90 ప్లస్ tan బికమ్ cot 45 1 అయిపోతుంది. ఏమొచ్చేసింది సింపుల్గా -1. తెలియకపోతే స్టోరీ సింపుల్, tan 90 + 45 రాసుకో. 90 ప్లస్ అనగానే సెకండ్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్. 90 ఆడ్ మల్టిపుల్, 190 ఉంది కాబట్టి tan చేంజెస్ టు cot 45 -1 కదా. పాయింట్ ఏంటిది, పాయింట్ ఈజ్ వెరీ సింపుల్, మై పాయింట్ ఈజ్ వెరీ సింపుల్, 0,0. పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. వాట్ ఈస్ ద స్లోప్ పాయింట్ ఫామ్? స్లోప్ పాయింట్ ఫామ్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ద స్లోప్
ఎమ్. పాయింట్ ఏంటిది మన పాయింట్? లెట్ us కన్సిడర్ x1 y1 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చక్కగా ఉంటుంది ఆ లైన్ ఈక్వల్స్ టు ఏంటిది అది? సింప్లీ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఇస్ ద స్లోప్ కదా. మన క్వశ్చన్లో కూడా సింప్లీ వీఆర్ గోయింగ్ టు డూ y మైనస్ y1 జీరోనే ఈక్వల్స్ టు x మైనస్ x1. ఓకే, స్లోప్ ఇంటూ జీరో నుంచి పోతున్నాయంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ సి. సి ఉండదు, ఎందుకు? జీరో అయిపోయింది. ఓకే, ఇది మనకు జనరల్. లెట్ us కన్సిడర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. మనం కాల్ చేసి ఇట్లా రాసుకోండి. సరే, లెట్ ఇదే పాయింట్ ఫస్ట్ రాయండి. లెట్ ద లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈజ్ y ఈక్వల్స్ టు mx. అంతే, ప్లస్ సి ఉండదు. m ఉంది, ఇంకో m ఒకసారి 1 ఉంది. ఫస్ట్ లైన్ వచ్చేసి y ఈక్వల్స్ టు x. సెకండ్ లైన్ y ఈక్వల్స్ టు మైనస్ x. దట్ మీన్స్ y ఈక్వల్స్ టు y ప్లస్ x ఈక్వల్స్ టు 0. ఇది ఎట్లా వచ్చింది, అది ఎట్లా వచ్చింది కన్ఫ్యూజన్ ఏం అవ్వాల్సిందే. ఏ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద x యాక్సిస్ సింప్లీ y ఈక్వల్స్ టు mx. ప్లస్ సి ఉండదు. y యాక్సిస్ని టచ్ చేస్తూ పోయే లైన్ అయితే సి ఉంటుంది. ఓకే, ఆ సి ఇక్కడ 0 అయిపోయింది, ఎందుకంటే క్రాస్ చేస్తూ 0 నుంచి పోతుంది కాబట్టి. దాంట్లో మనకు స్లోప్ కావాలి. స్లోప్ కోసం మనం tan యాంగిల్ అప్లై చేసినాం. కెన్ యూ ట్రై దిస్ వన్? 2 పాయింట్ ఫామ్. వాట్ ఈస్ ద 2 పాయింట్ ఫామ్? చలో చూద్దాం పట్రే. 2 పాయింట్ ఫామ్ చేద్దాం. ఆన్సర్ వచ్చేస్తుందా? జస్ట్ వెయిట్. చలో ఫస్ట్ సాల్వ్ చేసేసి తర్వాత చూద్దాం. ఓకే, చలో చూడండి. 2 పాయింట్స్ ఆర్ గివెన్. చలో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ దిస్ అండ్ దిస్. వాట్ ఈస్ ద 2 పాయింట్ ఫామ్? y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఫస్ట్ స్లోప్ చేసుకుందామా? స్లోప్ ఆఫ్ గివెన్ పాయింట్స్. స్లోప్ ఏంటిది మళ్ళీ? m ఈక్వల్స్ టు ఫస్ట్ xల డిఫరెన్స్, yల డిఫరెన్స్, x2 y2, నెక్స్ట్ x1 y1. yల డిఫరెన్స్ ఏముంది? 2at2 మైనస్ 2at1. కెన్ ఐ టేక్ 2a కామన్? తీయొచ్చు కదా. నెక్స్ట్ xల డిఫరెన్స్ at2 స్క్వేర్ మైనస్ at1 స్క్వేర్. ఓకే, వాట్ వీ కెన్ టేక్ అబౌవ్ కామన్? 2a we can take common. What you can take in the denominator common? a you can take common. t2 minus t1. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సరే ఉంచండి, తర్వాత నేను రాయండి. ఏందది? సింప్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ t2 మైనస్ t1 ఇంటూ t2 ప్లస్ t1. Can we cancel this? Simply m we got here 2 by t1 plus t2. Okay, this is slope. These are the points. y2 minus y1. y1 ఏముందా? 2at1 ఉంది. m వచ్చేసింది 2 ఇంటూ t1 ప్లస్ t2 వచ్చేసింది. x మైనస్ x1 at1 స్క్వేర్. ఓకేనా? చలో క్రాస్ మల్టిప్లై యూ కెన్ డూ జస్ట్ సింప్లీ యాజ్ సింపుల్ యాజ్ దట్. y మైనస్ 2at1 ఇంటూ t1 ప్లస్ t2. 2 లోపల మల్టిప్లై చేద్దామా? 2x. 2 లోపల మల్టిప్లై చేద్దామా? 2at1 స్క్వేర్. చలో మళ్ళీ టీని లోపల మల్టిప్లై చేద్దాం టీతో. yt1. లేకపోతే నెక్స్ట్ వైతో మల్టిప్లై చేద్దాం. yt2. నెక్స్ట్ minus 2at1 square. Multiplication, regular multiplication, nothing to worry. Simply you can try it yourself. 2x minus 2at1 square. Let it bring all one side. Let all bring one side. Okay, chalo 2x ఈసారి ఏ అని వాటి పంపించేద్దాం. ఇవన్నీ అటు పంపించేద్దాం. 2x యాజ్ ఇట్ ఈస్ ఉంచేసిన. ఇవి అటు పంపించేస్తే y టర్మ్స్ ఏమొచ్చినాయంటే t1 ప్లస్ t2 ఇంటూ y. ఇలా కామన్ తీసిన y. నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి.
వీడు కాటా పిట్ సేమ్ ఉన్నారు కరెక్ట్. వీడు పుట్టు అటు వస్తే ప్లస్ అవుతాడు వీడు. 2a t1 t2 = 0. దట్స్ ఇట్. ఓకేనా? రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. y times all we got positive, రైట్. ఇటు పట్టుకొచ్చినాం కదా, ఈ y టర్మ్స్ ఇటు పట్టుకొచ్చినాం మనం. ఇటు పట్టుకొచ్చినప్పుడు yకి నెగిటివ్ ఉంటుంది, రిమైనింగ్ ఇస్ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, రైట్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్. చలో ఒకసారి ఫార్ములా రాద్దాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్. ఓకే, ఇట్లా ఉంది. స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఇది నీ స్ట్రైట్. ఇప్పుడు నాకు ఈ ఏరియా కావాలి. ఓకేనా? వాట్ ఈస్ దిస్ పాయింట్? సింప్లీ జనరల్ స్ట్రైట్ లైన్ యూ కెన్ కన్సిడర్ ax ప్లస్ by ప్లస్ c = 0. ఇక్కడ నాకు x యాక్సిస్ని టచ్ చేస్తుంది, y కోఆర్డినేట్ 0 చేసేయండి. సింప్లీ -c/a, 0. అంటే ఈ లెంత్ ఎంత అయ్యా అని అంటే c/a లెంత్ లాగా కన్సిడర్ చేసుకుంటే. మరి ఇటు వస్తే ఏమొస్తుంది? b/a వస్తుంది. మైనస్ గెట్స్. సరే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. వాట్ ఈస్ బేస్? c/a. నువ్వు మైనస్ పెట్టు. వాట్ ఈస్ ఇక్కడ మైనస్ పెట్టడానికి వల్ల మనం మైనస్ని తీసేసి మాడ్ పెట్టేద్దాం. ఎందుకంటే ఏరియా విల్ నెవర్ బి నెగిటివ్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సింప్లీ ఏమొచ్చేసాను? హాఫ్ ఇంటూ బేస్ అంటే సి కదా, బట్ b/a కాదు, ఇదేమవుతుంది? c/b. ఇది ఎక్స్ ప్లేస్లో, ఇప్పుడు y ప్లేస్లో 0 రాసిన, ఇక్కడ నేను x ప్లేస్లో 0 రాసిన, ఇది మొత్తం వ్యానిష్ అయిపోయింది. ఈ c ఇటు పోతే -c/b, c/b. ఓకేనా? c/b. దిస్ ఈజ్ c/b. దట్ మీన్స్ సింప్లీ వీ కెన్ సే హాఫ్ ఇంటూ c² / ab. సింప్లీ హాఫ్ ఇంటూ c² / ab. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద కోఆర్డినేట్ యాక్సిస్. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటిది? వాట్ ఆర్ ద కోఆర్డినేట్ యాక్సిస్? x = 0. దిస్ ఈజ్ x = 0 లైన్. దిస్ ఈజ్ y = 0 లైన్. y = 0 అన్న, దట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్ ఓన్లీ. ఓకేనా? ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ గివెన్, దిస్ ఈజ్ యువర్ స్ట్రైట్ లైన్, దట్ ఈజ్ 3x + 4y = a అని ఇచ్చిండు. ఓకేనా? ఆ ఏ కానీ ఇటు పట్టుకొచ్చేద్దాం. ఏమైపోతుంది? a = 3. ఇక్కడ కంపేర్ చేస్తున్నాను నేను, ax + by + c = 0తో కంపేర్ చేస్తాను. a = 3, b = 4, c - a కదా బడు. రైట్, ఏబీసీ ఉన్నాయి. ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఎంత ఇచ్చిండు? ఏరియా 6 ఇచ్చిండు. సారీ, ఏరియా ఏంటిది? హాఫ్ ఇంటూ ఇప్పుడే చూసినాం c² / ab. దిస్ ఏరియా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇచ్చిండు క్వశ్చన్లో. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్, 3 లైన్స్. ఓకేనా? రైట్, హాఫ్ ఇంటూ c² అంటే ఇక్కడ ఎవడు? -a². దట్ మీన్స్ a itself, a². తర్వాత ab అంటే 3 × 4 = 6. చలో, a² అయిపోతుంది. ఇవన్నీ అటు పంపించేద్దాం. ఇవన్నీ ఏమైతే ఇవన్నీ ఇంటిలో ఉన్నాయి, డివిజన్లో ఉన్నాయి, అటు పంపించేస్తే ఇంటూలాగా వచ్చేస్తాయి. 3 × 4 = 12, 6 × 2 = 12. ఏ కావాలి నాకు? √12 × 12. ఈ స్క్వేర్ ఇట్ వస్తే రూట్. 6 × 2 = 12, 3 × 4 = 12, 12 బయటకు వస్తుంది. దిస్ ఈజ్ ఏ ఆన్సర్. ఏ ఈజ్ క్లియర్లీ గివెన్ పాజిటివ్. యూ డోంట్ కన్సిడర్ నెగిటివ్. ఇగ్నోర్. ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఇగ్నోర్. ఓకే, రైట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్. ఓకే, జనరల్లీ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటిది? ఇది కదా. ఓకేనా? దీంట్లో ఏం అడుగుతుండు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఎవడోడు? ఒకడు ఏ గాడు, ఇంకోటి బి గాడు. దీని ఏంది స్టోరీ అని అడుగుతున్నాడు. ఓకే, గివెన్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చేసిండు? ఏ వచ్చేసి నాకు 4, బి వచ్చేసి నాకు -3. నాకు అడుగుతున్న a² + b² ఏందని. చెల్లో, యూ క్యాన్ డూ ఇట్ సింప్లీ. నెక్స్ట్ ఏమొస్తుంది? 25 ఏమో వస్తుంది. నెక్స్ట్ 32. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్, ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్
లెటర్స్ కన్సిడర్ ఇప్పుడు నీకు ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఫస్ట్ ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్ గివెన్ లైన్ సరే గివెన్ లైన్ ఏంటి దాని లైన్ రాసుకుందాం ఏమి ఇచ్చేసిండు ఎక్స్ టాన్ ఆల్ఫా ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సెకండ్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 దిస్ ఈజ్ యువర్ గివెన్ స్ట్రైట్ లైన్ అవునా దిస్ ఈజ్ యువర్ గివెన్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్స్ ఇక చూడండి ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఫార్మేట్లోకి తెచ్చుకుందాం దీన్ని ఎట్లా తెచ్చుకుంటాం చెప్పండి ఇంటర్సెప్ట్ ఫార్మేట్ ఎట్లా ఉండాలి ఇట్లనే ఉండాలి కదా ఎక్స్ బై ఏ చలో దీన్ని కూడా ఎట్లా రాద్దాం కింది పంపిద్దాం ట్యాన్ కాట్ అవుతుంది కదా దీన్ని కూడా పంపిద్దాం ఏమవుతుంది కాస్ అవుతుంది కదా ఎందుకు సెకండ్ ఓయ్ 1/cos tan ఓయ్ 1/cot ఈక్వల్స్ టు 1 నౌ వీ కెన్ సే దిస్ ఈజ్ ఏ కాట్ ఆల్ఫా బి కాస్ ఆల్ఫా ఉంది ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఏ ఇంటూ బి గివెన్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా వాళ్ళే ఇచ్చేసిరా సైన్ ఆల్ఫా నువ్వు కష్టపడాల్సిందే ఓకే కాట్ ఆల్ఫా ఏ బి ఏంటిది కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ఎక్కడ ఇచ్చిరు కదా ఇక్కడ వాటి ప్రోడక్ట్ ఏంటిదంట సైన్ ఆల్ఫా అని రైట్ చలో ఇదేం రాద్దాం కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా రాసిన మొత్తం ఒకటి సింగిల్ యాంగిల్కి మార్చుకుందాం ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా చలో ఈ టెల్ మీ నువ్వు కాస్ స్క్వేర్ ఆల్ఫా కదా కాస్ ఇంటూ కాస్ ఇది పంపించేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఫర్ వాట్ యాంగిల్ దీస్ టూ ఆర్ ఈక్వల్ భయ్యా ఇన్ బిట్వీన్ దీస్ టూ π/4 కదా అట్లా సార్ ఈ కాస్ని దుబ్బాను ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 దిస్ ఈజ్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 టాన్ ఆల్ఫా ఈక్వల్స్ టు +or -1 సో ఆర్ tan can be π/4 tan alpha can be 5π/4 but ignore this ఎందుకు పై యాంగిల్ బిట్వీన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఓన్లీ యాక్సెప్ట్ దిస్ వన్ ఓకేనా రైట్ నెక్స్ట్ నార్మల్ ఫామ్ అడుగుతుంది దిస్ ఇస్ బిల్కుల్ ఈజీ నార్మల్ ఫామ్ అంటే ఎట్లా ఉంటుంది ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ ఉంది స్ట్రైట్ లైన్ కదా వై యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్ అరే చలో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా తీసుకుందాం ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫామ్ అన్నాడు అసలు నార్మల్ అంటే నార్మల్ ఫామ్ అసలు ఎట్లుంటుంది దిస్ ఈజ్ యువర్ నార్మల్ లైన్ నార్మల్ ఫామ్ అంటే ఏం లేదయ్యా సింప్లీ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ ఈజ్ పి వాట్ యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ దట్ ఈస్ లైక్ టీటా అనుకుందాం ద నార్మల్ ఫామ్ విల్ బీ ఏంటిది అది ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా ఈక్వల్స్ టు పి పి ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ వాట్ ఈస్ టీటా and that normal length is making what angle okay that is theta ఇప్పుడు మనల్ని ఏం అడుగుతుందంటే ఫామ్ ఇంటూ ద నార్మల్ ఫామ్ అడుగుతున్నాడు అంటే ఈ ఇందులోకి మార్చాలి ఇట్లా ఈ కాస్ట్ ఇట్లా పీలోకి మార్చాలి చలో మనకైతే ఇక్కడ ఏమని చూడండి మైనస్ ఉంది మైనస్ ఉండదు ఇది పాజిటివ్ ఈ లెంత్ అనేది పాజిటివ్ పీ పాజిటివ్ ఉండాలి ఫస్ట్ టార్గెట్ సరే ఫస్ట్ అయితే ఇటు పంపించేద్దాం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు -1 ఇట్ ఈస్ గివెన్ ఫస్ట్ టార్గెట్ ఏంది నాకు ఈడు నెగిటివ్ ఉండొద్దయ్యా ఎందుకు ఈ లెంత్ అనేది పాజిటివ్లో ఉంది ఈవెన్ యాంగిల్ కూడా విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఓకేనా చలో కాబట్టి ఇది నెగిటివ్ ఉండొద్దు కాబట్టి బోత్ సైడ్స్ ఐ మల్టిప్లై విత్ నెగిటివ్ దిస్ గోస్ వైరల్ ఇట్లా ఓకేనా ఇట్లా వచ్చేసి వైరల్ ఏంటి సార్ వైరల్ రైట్ ఇట్లా వచ్చేసి ఇప్పుడు నాకు కాస్ టీటా సైన్ టీటా కావాలి ఈ మైనస్ కానీ పక్క కట్టేసి ఎక్స్ ఇంటూ సంథింగ్ ఇడ ఉంది వై ఇంటూ సంథింగ్ ఇడ ఉంది ఈక్వల్స్ టు 1 ఇప్పుడు కాస్ -1 ఏంది అని చేయాలి దాన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం పర్ఫెక్ట్గా రాద్దాం ఎట్లా అంటే ఎప్పుడు కూడా నార్మల్ ఫార్మెట్కి పంపించాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్స్ టు
1 ఇట్లా ఈ టైప్లో ఇచ్చినప్పుడు లేకపోతే సి ఎట్లా ఇచ్చినా సరే నాకు నార్మల్ ఫార్మేట్కి చేంజ్ చేయాలంటే వీఆర్ సపోజ్ టు డివైడ్ బోత్ సైడ్స్. ఓకే, కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై? 1 minus 1, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, డివైడ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఏంటంటే ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఏమొస్తుంది బట్ 1 + 1 2 కదా, రూట్ 2తో డివైడ్ చేయమని చెప్తాను. చలో డివైడ్ చేసేద్దాం. ఏమొస్తుంది? -1/√2. ఇక్కడ ఏమొస్తుంది? -1/√2. మరి ఇక్కడ కూడా ఏమొస్తుంది? 1/√2 వచ్చేసింది. ఓకేనా? లెట్ ఇట్ బి దిస్ యాంగిల్ నౌ విచ్ విల్ బి cos θ ఈక్వల్స్ టు -1/√2. ఇక్కడ sin θ ఈక్వల్స్ టు -1/√2. ఓకే, వేర్ p లెంత్, దిస్ ఈజ్ p లెంత్ ఈజ్ ఇక్కడ నాకు ఏమొచ్చేసింది 1/√2. సార్ ఇక్కడనే రాయొచ్చు కదా సార్ 1 1 1. అంటే నార్మల్ ఫార్మేట్లో మనకి ఏంటంటే దిస్ విల్ బీ cos θ ఇన్ ఫ్రాక్షన్ ఫార్మేట్ వీఆర్ సపోజ్ టు. దట్ ఈస్ ద రీజన్ సింప్లీ వీ కెన్ డివైడ్ విత్ x కోఎఫిషియంట్ అండ్ y కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1. డివైడ్. చలో డివైడ్. ఇప్పుడు కాస్ అండ్ సైన్ బోత్ విల్ బి నెగిటివ్ ఇన్ విచ్ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్లో కాస్ గాడు సైన్ గాడు ఇద్దరు నెగిటివ్. మరి ఇప్పుడు నాకు ఈ యాంగిల్ తెలవాలి. ఎన్ని డిగ్రీస్ ఇది? యూజువల్లీ 1/√2 ఈజ్ 45 డిగ్రీస్ కదా. 1/√2 ఈజ్ 45. నాకు థర్డ్ క్వాడ్రంట్లో అని అంటే ఇది 0, ఇది 90, ఇది 180. 180 ప్లస్ సంథింగ్ అంటే ఏంటి మరి? 180 ప్లస్ సంథింగ్. సింప్లీ వీ కెన్ రైట్ దిస్ ఈజ్ cos θ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ కెన్ ఐ రైట్ π + π/4. ఎందుకట్లా రాసినాం? ఇగో ఈ క్వాడ్రంట్లో నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ ఉంది, 45 డిగ్రీస్ అని తెలిసింది ఇది. కానీ నెగిటివ్ ఉండాలంటే 5 + 45, 180 + 45 రాసినాను. అప్పుడు ఏమైతే కాస్ గెట్స్ క్యాన్సల్. θ ఈక్వల్స్ టు సింప్లీ 4 + 5 π/4. ఇప్పుడు నార్మల్ ఫామ్ డైరెక్ట్ రాయమంటే ఏం రాస్తారు మీరు? x cos θ cos π/4 ప్లస్ y sin π/4 ఈక్వల్స్ టు 1/√2. దిస్ ఈజ్ ద ఫార్మేట్ వీఆర్ సపోజ్ టు రైట్. ఓకేనా? సెకండ్ వన్ కూడా సిమిలర్గా అట్లనే రాయాలి, మీరు చేయండి. ఓకేనా? దీనికి ఏమి ఇట్లా నెగిటివ్లో రాదు. యూ నో నీడ్ టు వర్క్ సింప్లీ, యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మ్ ద దిస్ ఈక్వేషన్ ఇంటూ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y = mx + c. దట్స్ ఇట్. దానిలోకి మార్చమంటుంది. 34 స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏముంది? గివెన్ లైన్ ఏంటిదయా ఆ లైన్? 3x + 4y = 5. దిస్ ఈజ్ యువర్ గివెన్ లైన్ కదా. దీంట్లోంచి y ఈక్వల్స్ రాద్దాం. 4y = ఇది పంపించేసిన ఏమవుతుంది? -3x + 5 అయింది. తర్వాత y కోఎఫిషియంట్ 1 చేసేస్తున్నాం. ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఓకే, డివిజన్ అవుతుంది. చలో దిస్ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ విత్ y = mx + c. ఎందుకు? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ దట్ ఓన్లీ. ఓకేనా? ద m ఈజ్ -3/4. వాట్ అబౌట్ c? 5/4. దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్, దిస్ ఈజ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. దిస్ టైమ్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటిది అది? గివెన్ లైన్ యూ కెన్ టేక్. తీసుకున్నాం. ఫస్ట్ టార్గెట్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏముండాలి? సింప్లీ x/a + y/b = 1 ఉండాలి. ఇది కదా ఇంటర్సెప్ట్ ఫామ్. చలో మేక్ ఇట్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని 1 చేసేద్దాం. చూడండి, దాన్ని 1 చేసేద్దామంటే ఏం చేయాలి? ఆ 5 అన్నిటి ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడతాడు, పడిపోయి. చలో దీన్ని స్ప్లిట్ చేద్దాం. టుంగ్ సాహు డివైడ్ చేసాను. ఓకే, డివైడ్ చేసేసి స్ప్లిట్ ద డినామినేటర్. ఇప్పుడు నాకు x కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఓకే, దట్ మీన్స్ x/3/5 ప్లస్ y/5/4. 3/5 కాదు, 5/3 కదా. 5 ఉంది కదా, 5/3. బీ కేర్ఫుల్. a b 1. దిస్ ఈజ్ y డబుల్ ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ ది సేమ్ మేనర్
area we already covered. What is the formula? Area, simple formula, we can do it. చూడండి ఇక్కడ మనం రాసేసుకున్నాం ఆల్రెడీ. ఏరియా ఏం రాసుకున్నాం? ఫస్ట్ కంపేర్ చేసుకుందాం. గివెన్ లైన్ ఈజ్ దిస్ వన్. వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ఎక్స్ కోఎఫిషియంట్. వాట్ ఈజ్ బి? -4. వాట్ ఈజ్ సి? 2. ఏరియా ఫార్ములా ఏంది? ఏరియా ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ విల్ బి ఫార్ములా ½ into mod c²/ab. జస్ట్ బిఫోర్ ఓన్లీ వీ హ్యావ్ సీన్. హౌ డిడ్ వీ గెట్ దిస్ వన్? ఆ లైన్ గీస్తావు, అది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందంటే y0, ఆ లెంత్ ఎంతో తెలిసిపోతుంది, -c/a అని. పైకి మళ్ళీ c/b, ఆ రెండు ½ into బేస్ ఇంటూ హైట్ చేస్తే నీకు ఇదే వస్తుంది. రైట్, చాలా ఇప్పుడు నాకు ½ into c² అంటే 4/a into b, a 1, b -1, -4. మైనస్ గెట్స్ క్యాన్సల్. యాక్చువల్లీ మాడున్నందుకు మైనస్ ఏమైపోతుంది? పాజిటివ్ అవుతుంది. 4 గెట్స్ క్యాన్సల్. 4 గెట్స్ క్యాన్సల్. సింప్లీ ½ ఓన్లీ. సార్ ½ ఏరియాకి ఇంత సోల్వ్ చేయాలన్నా చేయాలి. ఓకేనా? రైట్, ½. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్. మళ్ళీ ఇదే డొల్లా. ½ into c² ఏంటిది? 12² a into b. a ఏంటిది? 3. b ఏంటిది? -4. మాడ్ ఉన్నందుకు మైనస్ గడ అట్టుగా అయిపోతాడు. చూడండి, పైన 12 into 12 రాస్తున్నా, కింద వచ్చేసి 2 into 12 రాస్తా. ఎందుకు? లోపల ఉన్నది పాజిటివ్ 12 అయిపోతుంది. ఒక 12 కట్ 2 1 2 6. సింప్లీ ఏరియా విల్ బి 6. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విచ్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. దే ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ తీసుకుందాం. ఓకే, లైన్ జాయినింగ్ 2 points. One is 2, 3. Another is 2, 10. There is a line passing through this one which divides this one. Okay, ఈ లైన్ ఏంటి? 2x plus 3y minus 20 equals to 0. What ratio it is dividing? This is the question. Simple understanding. వెరీ సింపుల్, ఏం లేదా. ఈ పాయింట్ తీసుకొచ్చి లైన్లో పెట్టేస్తాం. లెట్ లైన్ ఈక్వల్స్ టు 2x plus 3y minus 20. ఓకే, దిస్ ఈజ్ యువర్ లైన్. ఓకే, ఇప్పుడు లైన్ డివైడింగ్ ద 2 points జాయినింగ్ రేషియో ఏందది? లైన్ జాయినింగ్ ద 2 points, లైన్ joining in the sense ikkada dividing. The line divides the ratio of the line joining the 2 points is simply minus of L11 by L22. ikkada minus ఉండదు. ఏంది ఇది సార్ అంటే ఏం లేదు, బట్ ఫస్ట్ పాయింట్ ఉందా? ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ x1 y1. యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. ఓకేనా? 1 1 అంటే ఇక్కడ 1 1 ఈ కోఆర్డినేట్స్, x2 y2, 2 2 అంటే ఏం లేదు, ఈ రెండు కోఆర్డినేట్స్ ఇందులో సబ్స్టిట్యూట్. వాట్ ఈజ్ యువర్ లైన్? దిస్ ఈజ్ యువర్ లైన్. L11 అంటే ఏంటి? ఆ లైన్ లోపల x దగ్గర y దగ్గర ఈ 1 1 పాయింట్స్ని పెట్టేయాలి. చలో బాయ్. నెక్స్ట్ L22 అంటే ఏంటి? ఈ 2 2 పాయింట్స్ని ఇందులో పడేయాలి అంతే. ఓకే, 2 into x అంటే ఏంటిది? 2, y అంటే ఏంటిది? 3. 3 కాదు 10 minus 20. చలో ఇది మైనస్ ఇట్లనే ఉంచేసి 4, ఇది 4, ఇది 9. ఓకే, 4 9 13, అవునా? తీసేస్తుంది. 20 అంటే -7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది 4, ఇది 30. 30లో నుంచి 20 పోతే 10 + 4 14. చలో మైనస్ గెట్స్ క్యాన్సల్ కదా, మల్టిప్లై అయితే ఏమొచ్చేసింది? 1/2 రేషియో వచ్చింది. 1/2 రేషియో ఈజ్ అ పాజిటివ్ రేషియో. దట్ మీన్స్ దిస్ లైన్ ఈజ్ డివైడింగ్ internally in the ratio that is 1:2. The line divides the line segment joining in the ratio that is 1:2 internally. అట్లా అనమాట. దిస్ పాయింట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూ జస్ట్ నో ద వేర్
where we have written the formulas. There you can just note down. Okay, ఏం లేదు, లైన్ ax plus by plus c, okay, equals to 0, divides in ratio of line joining the points, line joining points, simply the ratio direct రాస్తున్నా. This is a ratio. This is a very very important point. Okay, chalo, we have seen few questions for today's session. Some more questions also is there. Let me know in the comment section whether you are able to understand or not this session. Simple formulas, wherever we got the formulas, how we got that formulas also. If you don't understand, let me know. Definitely in the next session I will definitely cover the formulas which you feel difficulty how to remember, or how did we get this formula also. Okay, no need to worry. Simple formulas, simple concepts, 100%, 2 markers you can score well. Thank you. See you in the next video.